ఇవాళ మొదటి పదం వచ్చేసి క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. క్లీన్, క్లీన్డ్, క్లీన్, శుభ్రం చేయు. వాష్, ఇట్స్ నాట్ వాష్, ఇట్స్ ఎ వాష్. అలానే ఎండింగ్ సౌండ్ చూడండి, వాష్, ష ష ష, చూడండి ఇలాంటి శబ్దం ష. అంబుష్, క్రష్, బ్రష్, ఫ్లష్, ఫినిష్, చూడండి ఎండింగ్లో ష, అలాంటి శబ్దం. అలాంటి శబ్దం వచ్చినప్పుడు ఈ డి ఉంది కదా, ఆ డీని మరలా ఎలా చదవాలి అంటే ఇలా చదవాలి. ఆ డీని డాలా కాకుండా ట లా చదవాలి. వాష్, వాస్ట్, వాస్ట్, వాష్, వాస్ట్, వాస్ట్. మరికొన్ని పదాలు చెప్దాం. AMBUSH, అంబుష్, అంబుష్డ్, అంబుష్డ్. ఫినిష్, FINISH, ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. ఫినిష్ డూ కాదండి, టా చెప్పాలి. అలాగే ఫ్లష్, ఫ్లష్డ్. క్రష్, CRUSH, క్రష్, క్రష్డ్. బ్రష్, బ్రష్డ్, అలా అనమాట అండి. బ్రష్డ్, క్రష్డ్ అలా కాదు, టా చెప్పాలి. బ్రష్డ్, క్రష్డ్, ఫినిష్డ్, అంబుష్డ్, ఇలా. సో వాష్, వాస్ట్, వాస్ట్. క్లీన్ అన్నా శుభ్రం చేయడమే, వాష్ అన్నా శుభ్రం చేయడమే. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, వాష్ అంటే ఎక్కువ నీళ్లు, వాటర్ ఫ్లోతో శుభ్రం చేయడాన్ని, నీళ్లు పారించి కడిగితే దాన్ని వాష్ అంటారు. వాష్కి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఏంటి? ఉతకడం, కడగడం, శుభ్రం చేయడం. మరి క్లీన్ అయితే ఏంటి? కేవలం శుభ్రం చేయడమే. రూమ్ని శుభ్రం చేస్తాం, టేబుల్ని శుభ్రం చేస్తాం. టేబుల్ ఉందండి, టేబుల్ని వాష్ చేయం, శుభ్రం చేస్తాం, క్లీన్ చేస్తాం. ఓకేనా? ఒక గుడ్డతో కానీ, ఒక చేత్తో కానీ, ఒక బ్రష్తో కానీ శుభ్రం చేస్తే దాన్ని క్లీన్ అంటామండి. అలా కాకుండా నీళ్లు పోసి, నీళ్లు పారించి, కడిగితే, శుభ్రం చేస్తే, ఉతికితే దాన్ని వాష్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ క్లీన్ మై రూమ్ డైలీ. ఐ క్లీన్ మై రూమ్ డైలీ. నేను రోజు నా రూమ్ని శుభ్రం చేసుకుంటా. ఐ క్లీన్డ్ మై రూమ్ ఎస్టే. నేను నిన్న నా రూమ్ని శుభ్రం చేశాను. ప్లీజ్ క్లీన్ ద టేబుల్ బిఫోర్ ద డిన్నర్. ప్లీజ్ క్లీన్ ద టేబుల్ బిఫోర్ ద డిన్నర్. డిన్నర్కి ముందు టేబుల్ని క్లీన్ చేయండి అంటే సామాన్లన్నీ శుభ్రంగా తీసి తుడవటం. అలా చేస్తే కనుక క్లీన్ అంటాం.